ప్రేక్షకులకి నమస్కారం. ఓకే, ఈరోజు మనము రెగ్యులర్గా లేడీస్ ఇబ్బంది పడే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. లేడీస్కి చాలా మందికి ఆర్మ్ ఫాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు మామూలుగా సన్నగా ఉన్నా కూడా షోల్డర్ ఎక్కువ ఉండడం వల్ల లావుగా కనిపిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ స్లోగా చేసుకోవాలి. మీరు ఎంత స్లో చేస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు డైలీ చేసుకుంటే మీకు ఇంచ్ లాస్ అనేది ఒక 1 వీక్లో మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడున్న ఫ్యాట్ మజిల్ మొత్తం కూడా తగ్గిపోతుంది. ఓకే, కానీ మీరు చేస్తున్నప్పుడు చాలా విపరీతంగా పెయిన్ కూడా వస్తుంది. దాన్ని భరిస్తూ రోజు కౌంటింగ్ అనేది పెంచుతూ ఉండాలి. పెంచుతూ ఉంటే మీకు ఇది అనేది ఎక్కువైపోతుంది. ఓకే, ఆ ఫ్యాట్ అనేది చాలా తొందరగా రెడ్యూస్ అవుతుంది. దానికి సంబంధించి కొన్ని చిన్న ఎక్సర్సైజెస్ అనేవి నేను మీకు చూపిస్తాను. ఓకే, ముందుగా హ్యాండ్స్ అనేవి స్ట్రైట్గా ఉంచాలి, అలానే హోల్డ్ చేయాలి 10 సెకండ్స్. ఇప్పుడు సర్కిల్ తీసుకోండి, స్మాల్ సర్కిల్. హ్యాండ్స్ ఎప్పుడు కూడా షోల్డర్కి ఈక్వల్గా ఉంచాలి. ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ రివర్స్ సర్కిల్. నెక్ అనేది బెండ్ చేయొద్దు, చేస్తే మీకు కొంచెం నెక్ స్ట్రెయిన్ అనగా అనిపిస్తుంది. సో హెడ్ అనేది ఆల్వేస్ స్ట్రైట్గా ఉంచాలి. ఓకే, ఇలా ఒక 10 రౌండ్స్ రొటేట్ చేయండి. ఓకే, మళ్ళీ డౌన్ చేసుకోండి. మళ్ళీ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచేసి చేతుల్ని స్లోగా ముందుకు పుష్ చేయండి. 6, 7, 8, 9, 10. మళ్ళీ డౌన్ చేయండి. తర్వాత హ్యాండ్స్ బ్యాక్ టర్న్ చేసి మూవ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ డౌన్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ పైకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ డౌన్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇవి చేస్తున్నప్పుడే మీకు విపరీతంగా పెయిన్ వస్తుంది. లాస్ట్లో మళ్ళీ హోల్డింగ్ 10 సెకండ్స్ ఇలా స్ట్రైట్గా ఉంచేసి హోల్డ్ చేయాలి. ఓకే, ఇది చేసిన తర్వాత కొంచెం నెక్ అనేది ఇమ్మీడియట్గా స్ట్రెయిన్ అవుతుంది. సో దానికి సంబంధించి ఒక రిలాక్సేషన్. మీ షోల్డర్ని నెక్ని ఒకేసారి దగ్గర తీసుకోండి. ఇలా రిలీజ్, మళ్ళీ అప్, రిలీజ్, అప్, రిలీజ్. హ్యాండ్ లూజ్గా వదిలేసేయండి. మీకు ఆ పెయిన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇలా షోల్డర్స్ ఫ్రీగా మూవ్ చేయాలి. సర్కిల్స్. ఒక 10 సెట్స్ చేసుకొని మళ్ళీ రివర్స్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ నీ పైన ఉంచండి. మీ రైట్ హ్యాండ్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ మూవ్ చేయండి. ఇలా హ్యాండ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ టుగెదర్ దగ్గర తీసుకోవాలి. ఎల్బో వరకు ఇలా టచ్ చేయాలి. ఓకే, అప్ అండ్ డౌన్ చేయండి నెమ్మదిగా. చేతులు పూర్తిగా టచ్ చేసుకోవాలి. 1, ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఎల్బోస్ ఫోర్హెడ్ దగ్గరికి రావాలి. మళ్ళీ హ్యాండ్ డౌన్ చేసినప్పుడు ఫింగర్స్ మౌత్ వరకు రావాలి. 3, 4, 5, 6,
మీ డంబుల్స్తోని అంత చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల మజిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. లేడీస్కి మజిల్స్ అనేవి సూటబుల్ కాదు. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ నెమ్మదిగా చేసుకుంటే మీకు స్కిన్ టైట్నెస్ వస్తుంది, దాంతోపాటు సన్నగా అయిపోతాయి చేతులు. ఓకే, ఇలా 10 రౌండ్స్ చేయాలి. తర్వాత ఓపెన్ చేస్తూ మళ్ళీ పూర్తిగా దగ్గర తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ మీ లెఫ్ట్ హ్యాండ్ నార్మల్గా తీసుకోండి. రైట్ హ్యాండ్ని బ్యాక్ సైడ్ తీసుకుంటూ లెఫ్ట్ షోల్డర్ మీద టచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, లాస్ట్ స్లోగా సర్కిల్ చేసుకోవాలి. కీప్ యువర్ హ్యాండ్ స్ట్రైట్. చేతులు అనేవి చాలా స్ట్రైట్గా ఉంచండి, ఫోల్డ్ చేయకూడదు. మీరు ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ వరకే వస్తుంది ప్రెషర్. అదే మీరు స్ట్రైట్గా పెడితే ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, స్టార్ట్ ఫుల్ సర్కిల్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రివర్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు మీ ఎల్బోస్ని ఫోర్స్గా బ్యాక్ పుష్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు మీ హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్ ఉంచేసి మీ ఎల్బోస్ టచ్ చేస్తూ రొటేట్ చేయాలి. ఓకే, ఇలా పూర్తిగా ఎల్బోస్ పైకి రావాలి. 1. మీకు షోల్డర్ రిలాక్సేషన్ కూడా అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, నెక్ అండ్ షోల్డర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది. ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకోవాలి. మళ్ళీ రివర్స్ ఒక 10 సెట్స్. ఓకే, ఇలా ఒక 1 వీక్ అలాగా ట్రై చేయండి. డైలీ ఏం చేస్తారంటే కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క సెట్కి కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ ఉన్న ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుంది. షోల్డర్, ఇక్కడ హ్యాండ్స్ మొత్తం కూడా సన్నగా అయిపోతాయి. మీరు ఒక 10 డేస్ కంటిన్యూస్గా చేసుకుంటే మీకు ఇమీడియట్గా చేంజ్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.